తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. అలా ఆలోచించి ఉంటే నువ్విలాంటి నిర్ణయం తీసుకునేదానివా? బాగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను. అయితే నిర్మల చెప్పింది నిజమే అనుకునేలా చేస్తున్నావు. ఏం చెప్పిందది? చెప్పండి, ఏం చెప్పిందది? డాడ్, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు మహేష్. కమ్ హియర్ మహేష్. ఏం చెప్తారు వాడితో? నా కొడుక్కి ఏం చెప్పాలో నిన్నడిగి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైంది డాడ్? మీరిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? అవును, మీరు జాగింగ్కి వెళ్ళలేదా? అది అలా ఉంచరా. నీతో నేను ఒక విషయం చెప్పాలి. ఆవేశపడకుండా విను. ఆనంద్కి నీకు మ్యారేజ్ అనేది సెట్ అవ్వదు. అలాంటి ఆశలు పెట్టుకో మాకు. ఇక్కడితో వదిలేసేయి. సడన్ గా ఆనంద్కి నాకు సెట్ అవుదంటున్నారేంటి? నాకు ఆనంద్కి రిలేషన్షిప్ అనేది ఆ గాడ్ డిసైడ్ చేసింది. అది మారదుగాక మారదు. మూర్ఖంగా మాట్లాడుకురా. నువ్వు నాకు నచ్చావని ఆనంది ఏనాడైనా నీతో చెప్పిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వింత కాన్ఫిడెన్స్గా ఎలా ఉన్నావురా? మన స్టేటస్ని చూసి ఆనంద్ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. అందుకే నేను తనకి నచ్చిన బయటికి చెప్పలేకపోతుంది. తనలో ఉన్న ఇన్సెక్యూరిటీ పోగొట్టాలనే నేను తన పేరెంట్స్తో మాట్లాడొచ్చాను. అఫ్కోర్స్ నన్ను ఒక బాయ్ ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ హస్బెండ్లా యాక్సెప్ట్ చేస్తుంది. ఒరేయ్, పూలిష్గా అర్థం చేసుకోకుండా ఏవేవో కలలు కనకురా. ఇంకొకరిని ప్రేమిస్తున్న తను నిన్ను హస్బెండ్గా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది?